నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో పార్టీ ఇచ్చారు. సినిమా పరిశ్రమకు బాలయ్య చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో నందమూరి నారా కుటుంబాల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక లేటెస్ట్గా నిర్వహించిన పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకున్నారు. ఇక ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ నిన్నటిదాకా అల్లరి బాలయ్య అని, ఇప్పుడు పద్మభూషణుడు అంటూ చంద్రబాబు కొనియాడారు. ఈరోజు బాధ్యత పెరిగింది. నిన్నటి వరకు అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషణుడు బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ. అలాంటి మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఫస్ట్. ఇది ఇంత పెద్ద అవార్డు రావడం కుటుంబ సభ్యులందరం గర్వపడుతున్నాం. బాలయ్య మా కుటుంబ సభ్యుడు అయిన దానికి, పద్మభూషణుడు అయిన దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడైనా బాధ్యత మరింత పెరిగిందని, ఎన్టీఆర్ని గుర్తు చేసుకునేలా బాలయ్య ప్రతి పని చేస్తున్నారని, ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడం నా కుటుంబ సభ్యుడు కావడం గర్వకారణంగా ఉందన్నారు చంద్రబాబు. ఇది ప్రారంభం మాత్రమే అని, అన్స్టాపబుల్లో ఇది తొలిమెట్టు అనుకోవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బాలయ్యను చంద్రబాబు నాయుడు అభినందించారు. వేదికపై బాలయ్యను తన భార్య పురంధేశ్వరిని చమత్కరిస్తూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒక పక్క బాలయ్య, మరో పక్క పవర్ఫుల్ భువనేశ్వరి మధ్యలో నలిగిపోతున్నా అంటూ కమెంట్స్ చేశారు. ఒక పక్క బాలకృష్ణ గారు బాలయ్య, ఇంకో పక్క ఈక్వలీ పవర్ఫుల్ భూ. ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదకరమని, భువనేశ్వరి తన అన్నయ్య మీద ఉన్న ప్రేమతో ఈ వేడుక చేస్తుందన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే చాలా ప్రమాదం. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడంతా నాకేమీ తెలియదు. అయితే మీరు నమ్మరు. ఒకటే కండిషన్, నేనేం చేస్తానో మీకు ఎవరికి చెప్పను. మా అన్నయ్యకు నేను చేయబోయే కార్యక్రమం నా అభిమానంతో చేసే కార్యక్రమం కాబట్టి మీకెవ్వరికి ప్రమేయం లేదు. ఇది నా అభిమతం అని చెప్పి ప్రారంభించింది. ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక ఫీల్డ్లో ఏదో ఒకటి సాధించాలనుకుంటామని, బాలయ్య 1974లో నటుడిగా కెరియర్ ప్రారంభించారని, నేను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. తనకంటే బాలకృష్ణ 4 ఏళ్లు సీనియర్ అని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు చంద్రబాబు. బాలకృష్ణ పైకి అల్లరిగా కనిపిస్తాడని, కానీ లోపల చాలా డెప్త్ ఉందంటూ చంద్రబాబు ఆకాశానికి ఎత్తేశారు. 50 ఏళ్లుగా సినిమాల్లో ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తున్నారని, నేటి తరం డైరెక్టర్లతో కలిసి విభిన్నమైన చిత్రాల్లో యాక్టింగ్ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. గొప్ప మానవతావాదని, క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దామని, హీరోగా ఎమ్మెల్యేగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు అన్నారు చంద్రబాబు నాయుడు. ఒక్కోసారి హిందూపురం సీట్ తన భార్య వసుంధరకు ఇవ్వాలని బాలయ్య ఒత్తిడి చేస్తాడని, నిజంగా అంటాడో ఆమెను మెప్పించడానికి అంటాడో తెలియదని, ఎంత ఎమోషనల్గా ఉంటాడో అంత మంచి మనిషి అన్నారు చంద్రబాబు.